మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏంటంటే లైక్ ఆర్డర్ బై అలానే డేటాని ఎలా కాలమ్స్‌ని ఎలా రీనేమ్ చేయాలా, స్ట్రింగ్ ఫంక్షన్స్, రో నెంబరు, ర్యాంకింగు వీటి గురించి మనం డీటెయిల్‌గా వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక డేటా ఫ్రేమ్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్‌లో చూసే ఉంటారు. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్ ఇలా మనకి కొన్ని కాలమ్స్ తోటి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో దట్ మీకు ఒక ఐడియా ఉంది. ఓకే. మీరు చూడొచ్చు ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్. అయితే కొన్ని కేసెస్‌లో మీరు అవుట్‌పుట్ చూపించేటప్పుడు మనం కాలమ్స్‌ని రీనేమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాంటి కేసెస్‌లో అంటే ఏదైతే మనకు డేటా ఫ్రేమ్ వస్తుందో, ఆ డేటా ఫ్రేమ్‌లో ఉన్న కాలమ్స్‌ని ఎలా రీనేమ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో, ఫైనల్ డేటా ఈజ్ ఈక్వల్ డీఎఫ్ డాట్ ఓకే. సో, మనకి రీనేమ్ అనేది ఉందన్నమాట ఫంక్షన్. రీనేమ్ మీకు చూడొచ్చు చాలా ఉంటాయన్నమాట. సో, రీనేమ్. సో, ఇక్కడ మీరు ఏదైతే కాలమ్స్‌ని రీనేమ్ చేయాలనుకున్నారో, ఆ కాలమ్స్ అనేది స్పెసిఫై చేద్దాం. సో, కాలమ్స్ అంటే నేను మల్టిపుల్ కాలమ్స్‌కి రీనేమ్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి. ఓకే. ఇక్కడ ఈక్వల్ టు ఉండాలా? అలానే ఈఎంపీని సో, ఈఎంపీ ఈఎంపీ ఈఎంపీని ఎంప్లాయీ. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను రీనేమ్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ సో, కాలమ్స్‌ని అంటే ఏదైతే మనకు డేటా ఫ్రేమ్‌లో కాలమ్స్ ఉంటాయో వాటిని నేను రీనేమ్ చేస్తాను. అంటే ఎంప్లాయీ ఐడీ ఉంటే ఈఎంపీ ఐడీ ఉంటే ఎంప్లాయీ ఐడీ, ఈఎంపీ నేమ్ ఉంటే ఎంప్లాయీ నేమ్ అనమాట. ఫైనల్‌గా సో, మనం డిస్‌ప్లే చేద్దాం. అంటే ప్రాపర్‌గా అవుట్‌పుట్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో, ట్రై టు రన్ దిస్. చూస్తున్నారా? ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ. సో, బేసికల్‌గా యాక్చువల్‌గా డేటా ఫ్రేమ్‌లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఈఎంపీ ఐడీ, ఈఎంపీ నేమ్. కానీ నేనిక్కడ ఎలా రీనేమ్ చేస్తున్నాను? ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. ఓకే. సో, ఇక్కడ ఈ రీనేమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని నేనైతే కాలమ్స్‌ని రీనేమ్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, మీరు సింగిల్ కాలమ్ అయినా చేయొచ్చు. లేదా మల్టిపుల్ కాలమ్స్ అయినా చేసుకోవచ్చనమాట. అది మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా సో, స్పెసిఫై అనేది చేయొచ్చు. ఒకవేళ మొత్తం కాలమ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో డిఎఫ్ డాట్ కాలమ్స్ ఈక్వల్ సో ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్ ఎంపీ ఎంప్లాయీ సాలరీ. ఓకే. సో ఫైనల్గా డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే డిఎఫ్ ఫైట్ రన్స్. ఓకే. సో సరే మొత్తం కాలమ్ స్పెసిఫై చేయాలి కదా. ఓకే. సో ఈ ఎంప్లాయీ లొకేషన్ అండ్ ఎంప్లాయీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అన్ని కాలమ్స్‌ని ఎట్ ఎ టైమ్ రీనేమ్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, లొకేషన్, కోర్స్. అదే మీరు ఈ రీనేమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే కాలమ్స్‌ని రీనేమ్ చేయాలనుకున్నారో ఆ కాలమ్స్ మాత్రమే స్పెసిఫై చేస్తే సరిపోతుందన్నమాట. అన్నీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు మొత్తం కాలమ్స్ స్పెసిఫై చేయాలి. బై మిస్టేక్ మీరు ఒక కాలమ్‌ని ఇగ్నోర్ చేసినా సరే ఓకే. ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందన్నమాట. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే చూడండి లెంగ్త్ మిస్ మ్యాచ్ ఎక్స్‌పెక్టెడ్ యాక్సెస్ యాస్ 5 ఎలిమెంట్స్ న్యూ వాల్యూస్ యాస్ 4 ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే మీరు ఏదైతే డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తున్నారో దాంట్లో 5 కాలమ్స్ ఉన్నాయి. కానీ మీరు ఇచ్చిన కాలమ్స్‌లో 4 ఉన్నాయి. సో, అందువల్ల ఎక్స్‌పెక్టెడ్ ఇంకో కాలమ్ అని చెప్తుందన్నమాట. సో, దానికోసం నేనేం చేస్తానంటే మళ్ళీ ఏదైతే ఇంకో కాలమ్ ఉందో అది కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇప్పుడు ప్రాపర్‌గా రీనేమ్ అంటే చేస్తే
ఎంటైర్ చేయాలా? లేదు కొన్ని మాత్రమే చేస్తాం అనుకుంటే అలాంటి కేసెస్‌లో మీరు ఈ రీనేమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు డేటా ఫ్రేమ్స్‌లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్‌ని రీనేమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా! ఈ రీనేమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అండి, సో దీని తర్వాత మనకి సార్టింగ్. ఓకే. సో జనరల్‌గా మనకి డేటాని సార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. లైక్ సింగిల్ కాలమ్ చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్ చేయొచ్చు. సార్టింగ్ అంటే ఆర్డర్. ఓకే. మీ అందరికీ తెలిసిందే అది ఎలా చేయాలంటే సో టెస్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ సార్ట్ అండర్‌స్కోర్ చూడండి. సార్ట్ అండర్‌స్కోర్ వాల్యూస్ ఉంది కదా! ఇక్కడ మీరు ఏదైతే కాలమ్స్‌ని రీనేమ్ చేయాలనుకున్నారో బై చూడండి ఇక్కడ. ఓకే. సో మీరు మౌస్ అవుట్ చేసినా తెలుస్తుందనమాట. ఇదేంటిది సార్ట్ అండర్‌స్కోర్ వాల్యూస్ అనేది ఫంక్షన్ అనమాట. ఇక్కడ మీరు మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. బై అని ఇలా రకరకాలుగా ఉంటదనమాట. సో మీరు ఏదైతే కాలమ్స్‌ని సార్ట్ చేస్తున్నారో అదైతే స్పెసిఫై చేయాలి. ఓకే. సో బై ఈక్వల్ టు ఎంప్లాయీ సాలరీ దాని తర్వాత అసెండింగ్ ఏఎస్‌సి ascending is equal to okay. So display test data. Let's try to answer. ఓకే. ఈ రీనేమ్ చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఓహ్! అందులో చేస్తాను. ఏటని డిలీట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు రన్ చేస్తాను మళ్ళీ. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే మనం ఏం రాస్తున్నాం సార్ట్ అండర్‌స్కోర్ వాల్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏదైతే డేటా ఫ్రేమ్‌లో కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్‌ని సార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఎంప్లాయీ సాలరీ అనే కాలమ్ ఇచ్చాననమాట. ఎలా సార్ట్ చేస్తున్నాను? బేస్డ్ ఆన్ ది అసెండింగ్ ఆర్డర్. ఓకే. ఇక్కడ చూస్తే అసెండింగ్ ఆర్డర్ సో మీరు అబ్జర్వ్ చేయండి. సో లోయెస్ట్ నుంచి అంటే తక్కువ నుంచి హైయెస్ట్ అనమాట. అదే అసెండింగ్ ఆర్డర్ ఫాల్స్ అనుకోండి. ఓకే. హైయెస్ట్ నుంచి లోయెస్ట్. ఓకే. మీ అందరికీ తెలిసినయి చూడొచ్చు. ఇక్కడ అవుట్‌పుట్ చూడండి ఎలా వచ్చిందో. ఇలా మనం రకరకాలుగా చేయటానికి అవకాశం అయితే ఉందన్నమాట. అర్థమైంది కదా! ఈవెన్ మీరు ఒక ఇంటీజర్ కాలమ్సే కాదు స్ట్రింగ్ కాలమ్స్, డేట్ కాలమ్స్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చనమాట. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపీ నేమ్ ఇస్తాను. ఓకే. చూడండి ఏదొచ్చింది. సో, వెంకట సురేష్ సో, అలా వచ్చింది. ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫాల్స్ కాబట్టి. నథింగ్ బట్ జెడ్ నుంచి ఏ దాకా. అదే అసెండింగ్ ఆర్డర్ ట్రూ అనుకోండి ఏ నుంచి జెడ్ దాకా. ఇప్పుడు సో, ట్రూ అని ఇస్తాను. ఓకే. లెట్స్ స్టార్ట్ వన్స్. ఏమొస్తుంది? సో, ఝాన్సీ, కోటి, పావని ఇలా వస్తుంది. ఓకే. ఇలా సో, రకరకాలుగా మీరైతే స్పెసిఫై చేయొచ్చు. లైక్ అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు. సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మల్టిపుల్ కాలమ్ చేయొచ్చా? చేయకూడదా? ఓకే. సో, ఇప్పటిదాకా ఏంటి ఓన్లీ సింగిల్ కాలమ్ మాత్రమే స్పెసిఫై చేశాను. అలా కాకుండా మీరు మల్టిపుల్ కాలమ్స్ అంటే యెస్ అది కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 కాలమ్స్ స్పెసిఫై చేస్తాను. సో, ఎంప్లాయ్ ఎంప్లాయ్ లొకేషన్ సాలరీ ఇస్తాను. టీఎంపీ లొకేషన్ టీఎంపీ సాలరీ. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 కాలమ్స్ స్పెసిఫై చేశాను. ఒకటి ఎంప్లాయ్ లొకేషన్ రెండోది ఎంప్లాయీ సాలరీ అనమాట. ఈ రెండిటిని సార్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను అసెండింగ్ ఆర్డర్ ఓన్లీ ట్రూ మాత్రమే ఇచ్చాను. వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. చూడండి. సో, బెంగుళూరు బి ఫస్ట్ కాబట్టి ఓకే. అలానే చెన్నై, హైదరాబాద్. ఇక్కడ చూస్తే సాలరీ కూడా సో 232, 444 అలానే ఇక్కడ కూడా సో ఇలా ఉంది. అదే ఇప్పుడు నేను సో చూడండి అబ్జర్వ్ చేయండి. 2 స్పెసిఫై చేస్తాను. అంటే ఒకటి అసెండింగ్, ఇంకోటి డిసెండింగ్.
అంటే మీరు ఎన్ని కాలమ్స్ స్పెసిఫై చేస్తే ఒక్కొక్క కాలంకి మీరు అసైనింగ్ ట్రూ కావాలా ఫాల్స్ కావాలనేది అంటే ఎక్స్ప్లిసిట్గా కూడా స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ అవుట్పుట్కి ఈ అవుట్పుట్ ఇప్పుడు చూడండి బెంగళూరే వచ్చింది. ఎందుకంటే ఎంప్లాయీ లొకేషన్ వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్, అదే ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి డిసెండింగ్ ఆర్డర్. అందువల్ల మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో బెంగళూరుకి సో 454 అలా వచ్చింది. చెన్నైకి హైయెస్ట్ వాల్యూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సెల్లో తీసుకుంటాను, మీకు కంపారిజన్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ 2 తీసుకుంటాను. సో ఇక్కడ బెంగళూరుకి 232 ఇలా ఉంది, అలానే చెన్నైకి ఇలా ఉంది. అని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో చెన్నైకి ఏముంది స్టార్టింగ్ లోనే ఇది డిసెండింగ్ ఆర్డర్ ఉంది. ఓకే, ఇలా సో మీరేంటంటే రకరకాలుగా చేయడానికి అవకాశం ఉంది. ఏదో రీనేమ్ కావచ్చు, లేకపోతే సార్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ బేసిస్లో ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తుంటాం. ఓకే, సో ఆ రీనేమ్ ఫంక్షన్ కానీ సార్ట్ అండర్స్కోర్ వాల్యూ ఫంక్షన్ కానీ సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మనకు క్వశ్చన్స్ ఉంటాయి కానీ సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. నేను ఎంత చెప్పినా సరే మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏమి గుర్తుంటున్నాను. ఓకే, సో దీని తర్వాత మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, వెరీ ఫ్రెండ్లీ ఫంక్షన్స్. ఓకే, సో మీ అందరికీ తెలిసినాయి, కాకపోతే నేను ఈ ఈ పైథాన్ నోట్బుక్స్ లో ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది విల్ ట్రై కాంటెస్ట్. సో temp data lowercase is equal data frame. సో డేటా ఫ్రేమ్ ఏ కాలము ఎంపీ లొకేషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్ట్రింగ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, try to print display. Yeah. Let's try to run this one. కొత్తగా కాలం క్రియేట్ చేస్తాను కదా అలాగే. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సో నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ లొకేషన్ అనే కాలంకి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో లోవర్ కేస్ అంటే ఏంటి, ఏదైతే ఆ కాలంలో క్యారెక్టర్స్ ఉంటాయో అన్నీ కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంటాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఏముంది డేటా, చెన్నై ఉంటే బెంగళూరు ఉన్న చెన్నై ఉన్న అన్నీ కూడా స్మాల్ లెటర్స్ వచ్చినాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ లోవర్ కేస్. ఓకే, అర్థమైంది కదా. అదే అప్పర్ కేస్ అనుకోండి, స్ట్రింగ్ ఒక కాలం కూడా క్రియేట్ చేద్దాం. సో అప్పర్ కేస్ ఇక్కడ లోవర్ బదులు అప్పర్. ఓకే, సో నాకు తెలిసి స్ట్రింగ్ ఫంక్షన్స్ అంత ఈజీ ఇంకెక్కడ వేరేది ఏమన్నా అనమాట, ఎందుకంటే స్ట్రైట్ కాలం మన రెగ్యులర్ యూజ్ చేసే. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఎలా వచ్చింది, అప్పర్ కేసులో వచ్చింది అనమాట. చెన్నై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా. ఇదో లోవర్ కేసు, ఇదో అప్పర్ కేసు అనమాట. అలానే మనకి సో టైటిల్ అనేది ఉంది అనమాట. ఓకే, సో కాపీ పేస్ట్ చేద్దాం డ్యూ టు టైం సేవింగ్. సో టైటిల్ లేదా is equal to title. Okay, title. సో ఏంటిది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్లో ఉన్నది సో అప్పర్ కేస్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ అనేది లేదు కదా. ఓకే, మీకోసం స్మాల్ లెటర్ చేసి ఓకే చూడండి, ఇక్కడ చెన్నై అనేది స్మాల్ లెటర్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ లెటర్ని క్యాప్స్ లెటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. నేనైతే మొత్తం ఈ నోట్బుక్ మొత్తాన్ని కూడా రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, సి క్యాప్స్ ఉందా లేదా. ఓకే, సో సి క్యాప్స్ అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి సో చెన్నై అయిందనమాట, అంటే క్యాప్స్ లెటర్. సో ఇలా మీరు లోవర్ కావచ్చు, అప్పర్ కావచ్చు, టైటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ చాలా ఈజీ అని చెప్పాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ పెద్ద కష్టం అయితే ఏముండదు, సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో దీని తర్వాత
సో df the length data is equal to df data of length. ఏ కాలం తీసుకున్నారు? ఎంప్లాయ్ కోర్స్. ఓకే, str dot length. ఓకే, సో లెంత్ అంటే మీ అందరికి తెలుసు కదా, అంటే ఈ కాలంలో ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో, ఎన్ని క్యారెక్టర్స్ అంటే నథింగ్ బట్, సో ఎంఎస్ ఫ్యాబ్రిక్, సో 5, 6, 8 మధ్యలో స్పేస్, అంటే ఇది స్పేస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ ఫ్యాబ్రిక్ కదా, ఎంఎస్ అనేది 2, దాని తర్వాత స్పేస్ 3, దాని తర్వాత ఫ్యాబ్రిక్ 3, 6 ఎంత 9 అనమాట. అవునా కదా, సేమ్ అలా. సో ఇలా మనకి రకరకాలుగా లెంత్, అంటే మీరు ఏదైతే కాలం ఇచ్చారో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ యొక్క లెంత్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, అలానే ఇక్కడ కంటెంట్స్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, డిఎఫ్ నెక్స్ట్ is equal to df, so emp course string contains. ఓకే, ఓకే, ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తాం అంటే డాక్స్ అనే వాల్యూ ఈఎంపీ కోర్సులో ఉందో లేదో చెక్ చేస్తాం. బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, సో డాక్స్ అనే కాలము ఈఎంపీ కోర్సులో ఉందో లేదో చెక్ చేస్తాం. ఉంటే ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, ట్రూ 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 ఉంది అంటే కొన్నిటికి ఫాల్స్ ఉంది, కొన్నిటికి ట్రూ ఉంది. ట్రూ ఉందంటే నథింగ్ బట్ ఆ స్పెసిఫిక్ వాల్యూ ఉంది, ఆ పర్టికులర్ కాలంలో ఉంది, లేకపోతే సో లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇలా సో రకరకాలు అన్నమాట, మనం ఏంటంటే అర్థం చేసుకోవాలి. అదే మ్యాక్స్ టీ అని ఇస్తాం. ఓకే, అంటే తప్పిస్తాను కావాలని ఇంటెన్షన్గా. ఇప్పుడే వస్తుందో చూద్దాం. అన్ని ఫాల్స్ వచ్చాయి, ఎందుకంటే డాక్స్ టీ అనేది ఎక్కడ లేదన్నమాట, నేను కావాలని ఇచ్చాను. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. అలానే మనం రీప్లేస్ అనే ఫంక్షన్. ఓకే, విఎఫ్, సో టెస్ట్ డేటా ఇస్ ఈక్వల్ టు డిఎఫ్ ఈఎంపీ కోర్స్ str replace. సో డాక్స్ ఉన్న కాడ నాకేం కావాలంటే, సో ఎంఎస్ పవర్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ బై రావాలన్నమాట. లెట్స్ ట్రై టు రన్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో ఏముంది? ఓకే, ఈ రెండిట్లో డాక్స్ ఉంటే, సో చూడండి అబ్జర్వ్ చేస్తారు కదా, సో డాక్స్ ఉంటే ఎంఎస్ పవర్ బై అనమాట. అంటే మనం వాల్యూస్ని రీప్లేస్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. సో లెంత్ కావచ్చు, కంటెంట్స్ కావచ్చు, రీప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ చేసాము. ఓకే, వెరీ సింపుల్. మనం ఎస్క్యూఎల్లో ఎలా అయితే వాడతామో ఇక్కడ కూడా అలానే అలానే స్ట్రింగ్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ కోర్స్ అనే కాలంలో నాకు ఇండెక్స్ పొజిషన్ కావాలి, 0 ఇండెక్స్ పొజిషన్, లేకపోతే 0 ఇండెక్స్ పొజిషన్, లేకపోతే 1వ ఇండెక్స్ పొజిషన్ ఏంటనేది కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు కావాలంటే. చూడండి, మళ్ళీ రన్ చూద్దాం. ఇక్కడ ఒక బగ్ అయితే ఉందన్నమాట. సో ప్రీవియస్ అనేది ఓవర్ రైడ్ అవటం అనమాట. మొత్తం ఎంటైర్ నోట్బుక్ రన్ చేస్తే కానీ ఓవర్ రైడ్ అవుతుంది, కానీ లేటప్ అవటం, ఇది బగ్ అయితే. ఓకే, సో మీరు చూస్తున్నారు ఎండిడిఎం అంటే ఈ కాలంలో నాకు 0 పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ. అదే నాకు 2 కావాలనుకోండి, అంటే 2వ పొజిషన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ స్పేస్ వచ్చింది, డాక్స్ ఇక్కడ ఎంఎస్, అంటే ఇక్కడ ఏంటి, ఎంఎస్ ఫ్యాబ్రిక్ డాక్స్ ఉంది కదా, స్పేస్ అనేది 3వ పొజిషన్ కింద రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అన్నింటికి కూడా స్పేస్ వచ్చింది. అదే డాక్స్ అనుకోండి, అంటే 3వది D0 ఫస్ట్, డాక్స్ 2 అనే x2 అనేది కాబట్టి అలా వచ్చింది. అదే 1 ఇచ్చాను అనుకోండి, వస్తుంది కదా. సో ఇలా మీరు పొజిషన్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, అలానే మనకి ఎక్స్ట్రాక్ట్ అంటే పర్టికులర్ కావాలనుకుంటే అలా కూడా, సో మనమైతే సో వీ కెన్ టేక్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఒక్కటి మాత్రమే కావాలి,
అంటే ఓకే. చూడండి ఎక్స్ట్రాక్ట్ అంటే ఓన్లీ మీరు ఏదైతే కాలం కావాలో ఆ కాలం యొక్క వాల్యూస్ అంటే ఎంఎస్ వేరే లేదు కాబట్టి నల్ వచ్చింది. ఓకే. అదే డాక్స్ అనుకోండి. డాక్స్ డాక్స్ వేరే వాటికి నల్ వస్తుంది. అంటే మీరు బేస్డ్ ఆన్ ద పొజిషన్ స్పెసిఫై చేయొచ్చు. లేకపోతే సో పర్టిక్యులర్ స్ట్రింగ్ కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది జరుగుతుంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలన్నమాట. ఓకే. అలానే మనకి స్ట్రింగ్ రిప్లికేషన్ అనమాట. ఓకే. అంటే ఒక స్ట్రింగ్‌ని ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ కోసం కదా స్ట్రింగ్ ఆర్ఐపీ స్ట్రింగ్ రిప్లికేట్ లెట్స్ ట్రై టు రన్ దిస్. చూపిస్తున్నాను. ఓకే. గాట్ ఇట్. సో ఇది ఏంటంటే నాకు అర్థమైంది. సారీ నేను బై మిస్టేక్ రిపీట్ అని చెప్పాను. స్ట్రింగ్ రిప్ అంటే స్పేసెస్‌ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి చాలా స్పేసెస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫైవ్ సారీ బై మిస్టేక్ నేను వేరే చెప్పాను. స్ట్రింగ్ రిప్ అంటే స్పేసెస్ లైక్ ట్రిమ్ అంటారు చూడండి అదనమాట. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి స్పేస్ ఉంది కదా! అదే ఇదనుకోండి. స్పేస్ ఉందా? ఓకే. గైస్ నేను యాక్చువల్ కాలమ్ మీద క్లిక్ చేశాననమాట. సో ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేస్తే ఉన్న స్పేస్‌ని చూడండి. అదే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎటువంటి స్పేస్ లేదు. అలానే డాక్స్‌గా ఒక్క నిమిషం ఇక్కడ కూడా చూడండి. బట్ ఇక్కడ సో స్పేస్ లేదు. అంటే నథింగ్ బట్ మనకి ట్రిమ్, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా! ఇక్కడ కూడా మీరు ఏదైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్‌ని ఈ స్ట్రింగ్ రిప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనమైతే రిమూవ్ చేయొచ్చు. ఓకే. అలానే మనకి సో ఈ స్పేసెస్ మళ్ళీ రిమూవ్ చేస్తాం. ఎందుకంటే ఎర్రర్స్ రావడానికి అవకాశం. మనకు అవసరం లేదు ఇది. అంటే మీకు ప్రాక్టికల్‌గా చూపించడం కోసం ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది సో దానికోసమే చెప్పాను. ఓకే. సో దాని తర్వాత మనకి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. ఓకే. అంటే పర్టిక్యులర్ కాలమ్‌లో ఈ లెటర్ తోటి ఏదైతే స్టార్ట్ అవుతుందో అది మాత్రమే కావాలి. వేరే అయితే వద్దు. అలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చనమాట. స్టార్ట్స్ విత్ సో డి. ఓకే. నాకు ఎంప్లాయీ కోర్స్ అనే కాలమ్‌లో ఏదైతే స్టార్టింగ్ విత్ డీతో ఉంటదో అది మాత్రమే కావాలి. లేకపోతే వద్దు. చూడండి ఇక్కడ. సో ట్రూ, ట్రూ వచ్చింది. ఓకే. అంటే ఈ ఈ కోర్స్ అనే కాలంలో డి తోటి ఏది స్టార్ట్ అయినాయి? డాక్స్ అనే కదా! ఓకే. వేరే ఉంటే ఫాల్స్ వస్తున్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ఇస్తాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఎక్కడన్నా వచ్చినాయా? అన్ని ఫాల్స్ వచ్చినాయి. అంటే మీరేదైతే లెటర్ స్పెసిఫై చేస్తారో ఈ పర్టిక్యులర్ కాలంలో ఈ లెటర్ తోటి స్టార్ట్ అయినవి మాత్రమే కావాలనుకుంటే అలాంటి కేసెస్‌లో ఇవ్వచ్చనమాట. అదే మనకి ఎండ్స్ విత్ అంటే ఎండింగ్‌లో ఏదైతే ఉంటాయో అది మాత్రమే కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అని ఇస్తాను. అంటే ఎంఎస్ ఫ్యాబ్రిక్ లాస్ట్‌లో సి ఉంటది కదా! చూద్దాం ఏమవుతుంది. చూడండి. సో ఇక్కడ చూడండి ఎంఎస్ ఫ్యాబ్రిక్ ట్రూ, ట్రూ, ట్రూ వచ్చింది. ఓకే. సో ఇలా సో రకరకాలుగా ఉంటది గైస్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వెరీ ఈజీ. పెద్ద కష్టమైతే ఉండదు. అంటే మీరు ఏదైనా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడం గాని అలాంటి కేసెస్‌లో మీరైతే యూజ్ చేయొచ్చు. అలానే మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్. సో ట్రై టు రన్ దిస్ వన్. ఏమొస్తుందిది? అరే వస్తుంది. ఓకే. సో బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఇది అరేని ఎలా చెప్తామంటే దీని మీద క్లిక్ చేస్తే ఎలా ఉంది? దీని మీద క్లిక్ చేస్తే ఎలా ఉంది? ఓకే. సో అరేలో ఎలిమెంట్స్ అనేది ఇలా వస్తే అది ఖచ్చితంగా అరే అన్నమాట. ఓకే. సో చూడండి ఇక్కడ ఇది 0 ఎలిమెంట్ ఇది ఫస్ట్ ఎలిమెంట్.
ఓకే. ఇంకా మీకు రకరకాల ఎలిమెంట్ కావాలంటే టెస్ట్ డేటా వాలిడేషన్. ఇప్పుడు చూడండి, జీరో జీరో ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 ఎలిమెంట్స్ వస్తాయి కావాలంటే చూడండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్? 0 1 2 3 4. అబ్జర్వ్ చేశారా లేదా? ఓకే. ఇలా మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ని ఇది అరే కింద స్ప్లిట్ చేస్తుంది. ఓకే. బై డిఫాల్ట్ గా స్పేస్ ఉంది కదా, ఆ స్పేసెస్ ఏదైతే ఉందో దాన్ని సో డిఫరెంట్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఓకే. ఈ స్ప్లిట్ ఫంక్షన్ అర్థమైంది కదా ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఓకే. సో అలానే మనం జాయిన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే. సో జాయిన్ వైట్ సింబల్ యూజ్ చేస్తాను. అంటే స్ట్రింగ్స్ ని జాయిన్ చేసేటప్పుడు ఏమి సింబల్ యూజ్ చేస్తాం అంటే ఓకే, బేసికల్ గా ఇది మనకి స్ట్రింగ్ అనమాట. ఓకే. ఎంఎస్ ఫ్యాబ్రిక్ టెస్ట్ డేటా వాల్యుయేషన్. సో దీన్ని ఎలా జాయిన్ చేస్తున్నాం చూడండి. ఓకే. అంటే ప్రతి లెటర్ కూడా మనం జాయిన్ చేస్తాం. ఓకే. ఇలా కూడా మనం చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇలా రకరకాల ఫంక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే రెగ్యులర్గా అంటే డే టు డే లైఫ్లో యూజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మాత్రమే చెప్తాను. సో మనం వేరే ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదని చెప్పను. బట్ ఏంటంటే రెగ్యులర్ బేసిస్ డే టు డే లైఫ్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పటిదాకా మనం ఎలా కాలమ్స్ ఎలా రీనేమ్ చేయాలి, ఎలా ఆర్డర్ చేయాలి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం కదా. సో దీని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రోల్ నెంబర్ అనేది ఎలా జనరేట్ చేయాలి. ఓకే. సో ఇదంతా కూడా తీసేస్తున్నాను, మనకు అవసరం లేదు. సో రో నెంబర్ అనేది ఎలా జనరేట్ చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ర్యాంకింగ్ ఫంక్షన్స్ అంటారు చూడండి, సీక్వెల్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబరు, ఎంటైల్, అవన్నీ కూడా మనం పైథాన్లో కూడా చేయడానికి అవకాశం అయితే ఉంది. సో అది ఎలా ఏంటంటే ప్రాక్టికల్గా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేయాలి. ఓకే. సో డిఎఫ్ సో టెస్ట్ డేటా ఇజ్ ఈక్వల్ ది రేంజ్. ఓకే. సో ఇంతకుముందు రేంజ్ అనే క్లాస్ డేటా టైప్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను అనమాట. 1 కామా లెంత్ డిఎఫ్ ప్లస్ 1. ఓకే. సో చెప్తాను ఏంటి అసలు ఈ 1 ఏంటని. రన్ చేస్తాం ఫస్ట్. ఓకే. సో రో నెంబర్ అంటే ఏంటి నాకు తెలియదు. మీరు ఒక డేటా ఫ్రేమ్లో ఒక 10 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఈచ్ రికార్డ్కి ఒక నెంబర్ అనేది జనరేట్ చేసేదాన్ని మనం అవును కదా. ఓకే. సో అది జనరల్ కాన్సెప్ట్ అనమాట. రో నెంబర్ అంటే ఈచ్ రికార్డ్ అంటే ఏదైతే డేటా ఫ్రేమ్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటాయో ప్రతి రికార్డింగ్ కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ చేస్తాం. అలా కాకుండా కొన్ని కేసెస్లో ఏంటంటే డేటాని పార్టీషన్ చేస్తాం, అంటే గ్రూప్ చేసి ఈచ్ గ్రూప్ లెవెల్లో కూడా రో నెంబర్ అనేది జనరేట్ చేస్తాం. అలా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. అది కూడా మనం చూద్దాం. సో ఇక్కడికి వస్తే రేంజ్ అంటే బేసికలీ ఇది క్లాస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కాకపోతే ఇక్కడ మనకి ప్రాపర్‌గా దీన్ని ఏమంటారు? ఇంటెలిజెన్స్ రావటం లేదు కాబట్టి, సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, సో ఎండింగ్ ఏంటనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడేంటి నేను 1 నుంచి స్టార్ట్ అవ్వు అండ్ లెంత్ వచ్చేసరికి ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. అది అంతకు మించి ఏం లేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సో ఎన్ని డేటా ఫ్రేమ్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్కి మనకి సో అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ మీకు డౌట్ రావచ్చు ఈ ఒకటి యాడ్ చేయడం ఎందుకు అని డౌట్ రావచ్చు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఏమొస్తుంది? సో లెంత్ ఆఫ్ వాల్యూ 7 డజంట్ మ్యాచ్ ద లెంత్ ఆఫ్ ఇండెక్స్ 8. ఏమొస్తుంది? సో ఏదైతే 7 వాల్యూస్ ఉన్నాయో డజంట్ మ్యాచ్ ద లెంత్ ఆఫ్ యాక్చువల్‌గా డేటా ఫ్రేమ్‌లు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. డేటా ఫ్రేమ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదొస్తుంది? 7 వస్తున్నాయన్నమాట. ఎందుకంటే మనం 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి. అదే 0 ఇస్తా చూడండి. వస్తుందా? అవునా కదా?
0 1 2 3 4 5 6 ఎర్రర్ ఏమన్నా వచ్చిందా? రాలేదు. కాకపోతే జనరల్‌గా ఏంటంటే జీరో అనేది రో నంబర్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి మనం 1 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అడిషనల్‌గా దీనికి 1 అనేది యాడ్ చేస్తాం. అర్థమైంది కదా! ఎందుకు నేను 1 అనేది యాడ్ చేశాను? చెయ్యకపోతే ఏమవుతుంది? ఇక్కడ 0 స్పెసిఫై చేస్తే ఏమవుతుందన్నది మీకైతే ప్రాక్టికల్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ. ఓకే. మీకైతే ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు గైస్. అలానే వేరే విధంగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ సో టెస్ట్ ఇక్కడే చేస్తారు గైస్. సో డిఎఫ్ రీసెట్ ఇండెక్స్. ఓకే. దీని ద్వారా కూడా చేయొచ్చు అనమాట. చూడండి ఏమవుతుందో. ఓకే. ఓకే. మీరిక్కడ చూస్తే మనకేమొస్తుంది గైస్? రీసెట్ అండర్‌స్కోర్ ఇండెక్స్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. రీసెట్ ద ఇండెక్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇట్. ఓకే. మనకి ఏదైతే ఇండెక్స్ ఉందో చూడండి. రీసెట్ ద ఇండెక్స్ ఆఫ్ ది డేటా ఫ్రేమ్ ఈస్ ద డిఫాల్ట్ వన్ ఇన్‌స్టెడ్. ఓకే. బేసికల్‌గా మనకి ఇక్కడ ఆహ్, ఇక ఈ నోట్‌బుక్స్ ఈ పైథాన్ నోట్‌బుక్స్‌లో ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే. మీకు ఇంకా ప్రాక్టికల్‌గా చూపించాలంటే ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు మీకు ఇండెక్స్ వస్తుంది. ఏమొస్తుంది గైస్? 0 1 2 3 4 5 6 7 ఇది ఇండెక్స్. ఓకే. ఇక్కడ నేను ఏదైతే స్పెసిఫై చేశానో రీసెట్ అండర్‌స్కోర్ ఇండెక్స్ అనేది ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్ యొక్క ఇండెక్స్‌ని రీసెట్ చేస్తుంది. ఓకే. అలైన్ చేస్తుంది. ఓకేనా? డిఫాల్ట్‌గా కాకుండా రీసెట్ చేస్తుంది. దీన్ని మనం కాలమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏదైతే ఇది జనరేట్ చేసిన అవుట్‌పుట్‌ని మనం కాలమ్స్ కింద కూడా యూజ్ చేసుకొని రో నంబర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! ఇండెక్స్ ఏంటంటే ఇదన్నమాట 0 1 2 3 4 5 6 అయితే మీరు డౌట్ రావచ్చు. మరి ఇందాక 0 వద్దన్నారు. ఇప్పుడు ఎలా యాడ్ చేస్తారంటే యెస్. దానికి కూడా ఒక కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కాలమ్ నేమ్ రీనేమ్ చేసి దానికి ప్రాపర్‌గా మళ్ళీ వి కెన్ డు సంథింగ్. ఓకే. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ డేటా రీనేమ్ ఇందాక రీనేమ్ ఫంక్షన్ ఉంది కదా! ఓకే. కాలమ్స్ ఇండెక్స్ అనే కాలమ్‌ని రో నంబర్ డేటా. ఓకే. గైస్ నేనేం చేస్తున్నా అంటే బేసికల్‌గా రీసెట్ అండర్‌స్కోర్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ద్వారా ఒక కాలమ్ నేమ్‌ని జనరేట్ చేశాను. అయితే దీనికి ఇండెక్స్ అనే బదులు వేరే కాలమ్ పేరు ఇస్తున్నానన్నమాట. అంటే ఇండెక్స్ బదులు రో నంబర్ డేటా అనేది లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. అయితే రాలేదు. వేరేది డిస్‌ప్లే చేయాలిగా. చూసారా? రో నంబర్ డేటా. ఇప్పుడేం చేస్తానంటే ఈ రో నంబర్ డేటాకి మళ్ళీ సో యాడ్ చేస్తాను. ఓకే. డీఎఫ్ టెస్ట్ D is equal to DF ఏదైతే ఇది ఉందో ప్లస్ 1 యాడ్ చేస్తాం. అంటే ఇది కొంచెం మీరు అనుకోవచ్చు ఏంట్రా ఎలా ఉందని. బట్ ఇదేంటంటే కొంచెం అటు ఇటుగా ఉండదనమాట. అది అంత మించి 5 to 1. ఓకే. రాలేదు. 5 to the
Okay, let's try to run this one. Phone number data. చూడండి మనం కోడ్ మొత్తం బై హ్యాండ్ చేయలేము. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి టెస్ట్ డి వచ్చింది కదా. సో ఇలా మీరేంటంటే కావాలంటే ఇదే పేరు కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నో నీడ్ టు వరీ, సేమ్ అదే రాయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం. చూడండి వచ్చిందా, 1 2 3 4 5 6. ఓకే, ఇది కావాలంటే మళ్ళీ రీప్లేస్ చేద్దాం బై రన్నింగ్ అండ్ నోట్బుక్. చెప్తాను, ఇది మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే బేసికల్గా ఓకే, రీసెట్ అండర్స్కోర్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇండెక్స్ అనేది జనరేట్ చేసాం ఫస్ట్ పాయింట్. సో దాని తర్వాత అక్కడ కాలం నేమ్ వచ్చేసరికి ఇండెక్స్ ఉంటే ఈ రీనేమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆ కాలం యొక్క రీనేమ్ చేస్తాం మన కాలం ఏమని, రో నెంబర్ డేట్ అని. అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇండెక్స్ అనేది స్టార్టింగ్ విత్ 0కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఉండకూడదు, కాబట్టి దీనికి 1 అనేది యాడ్ చేసాం అనమాట. సో దానికి ఇక్కడ సో ఏదైతే కాలం ఉంది దానికి +1 యాడ్ చేస్తే మనకి ఎక్కడ ఏమొస్తుంది, ప్రాపర్గా 1 2 3 4 5 6 వస్తుంది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అనమాట. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి. సో ఇలానే చేయాలని ఎక్కడే ఉండదు. ఈవెన్ ఇక్కడ numpy ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ బై one comma length of okay, so display చేద్దాం. చెప్తాను ఏంటంటే ఓకే, సో 10.1 చూడండి ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, సో బేసికలీ ఇది కూడా ఒక ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో మనకి ఇన్పుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో లెంత్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ 7 డజంట్ మ్యాచ్. ఇందాక ఏదైతే ఉందో సేమ్ అదేనా. ఓకే, సో ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏమవుతుంది ఏంటి అనేది. అంటే రేంజ్ అనే ఫంక్షన్కి ఇది వచ్చేసరికి ఈ అరేంజ్ అనేది NumPy మాడ్యూల్ నుంచి వచ్చింది. ఇందాక పాండాస్ మాడ్యూల్, ఇది వచ్చేసరికి NumPy మాడ్యూల్. సో నేను బిగినింగ్ క్లాస్లో కూడా చెప్పాను అనమాట ఎందుకు ఇవ్వడాలి ఏంటండి. సో మీకు రకరకాలుగా డిఫరెంట్ కేసెస్ అని చెప్పాను. ఇలా మీరు ఏంటంటే రో నెంబర్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, బట్ గ్రూపింగ్ కూడా ఎలా చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ ఏంటి ఎంటైర్ డేటా ఫ్రేమ్లలో 1 2 3 4, బట్ బేస్డ్ ఆన్ ది గ్రూప్ వైజ్ కూడా నేను చేయాలనుకున్నాను. అలాంటి కేసెస్లో ఏంటంటే సో ఓకే, సో డిఎఫ్ గ్రూప్ డేటా is equal so df dot group by. Okay, so ఈ గ్రూప్ బై గురించి ఆల్రెడీ చెప్పాను కదా, emp లొకేషన్ సో ఓకే, చెప్తాను ఏంటంటే లెట్ మీ రైట్. ఓకే, సో బేసికల్గా ఈ క్యుములేటివ్ కౌంట్ ఏంటంటే ఇట్ విల్ జనరేట్ ద క్యుములేటివ్ వాల్యూ. ఓకే, సో 1 2 3 4 5 6 అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఈ క్యుములేట్ కౌంట్ అనేది
ఇట్ విల్ జనరేట్ ద క్యుములేటివ్ వాల్యూస్ లైక్ 1 2 3 4 అలా మనకి జనరేట్ చేస్తుంది అనమాట. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 1 1 1 హైదరాబాద్ 1 సో 2 2 3 ఇలా వచ్చింది. ఓకే, సో అంటే మనకి ప్రాపర్గా రాలేదు. ఓకే, సో ఎందుకు రాలేదంటే ఎందుకంటే మనం డేటాని ప్రాపర్గా సార్ట్ చేయలేదన్నమాట. సార్ట్ చేస్తే మనకి ప్రాపర్గా వచ్చేది. ఓకే, చూద్దాం అది కూడా ఏంటని. సో ఇప్పుడు బెంగళూరు కావచ్చు, ఐ థింక్ ఇక్కడ కూడా చెన్నై ప్రాపర్గా ఇది 5 to 1. ఓకే, సో మనకి ఇలా వచ్చింది గైస్. 1 1 2 1 3 ఇలా పెడితే అలా వచ్చింది. సో ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇందాక ఎంటైర్ డేటా ఫ్రేమ్ లెవెల్లో మనం రో నెంబర్ అని జనరేట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటి, బేస్డ్ ఆన్ ది ఎంప్లాయీ లొకేషన్ వైజ్ నాకు రో నెంబర్ కావాలి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై లొకేషన్ 4 అనుకోండి, 1 2 3 4. అదే బెంగళూరు లొకేషన్లో 3 ఉంటే 1 2 3, అలానే హైదరాబాద్లో 2 ఉంటే 1 2 ఇలా రావాలి. బేస్డ్ ఆన్ ది పార్టీషన్ బట్టి రావాలి, అంతేగాని 1 1 2 2 ఇలా ఇది వస్తుంది ప్రాపర్గా. కానీ ఇది ఈ లొకేషన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకి రావటం. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం ఆర్డర్ బై చేయాలన్నమాట. ఆర్డర్ బై చేయాలంటే ఏం చేయాలా, ఇందాక చెప్పాం కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్. సో టెక్స్ట్ is equal to df dot sort underscore values by okay by location emp location comma emp salary. So df main data is equal to test dot group by ఇది కాపీ చేద్దాం. 5 to 1 display df. df ఇస్తున్నాను, let me confuse. Okay, it's making more confusion. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, బెంగళూరు. ఓకే, సో 1 2 3 ఇక్కడ కూడా 1 2 3. సో అదే ఇక్కడ చెన్నై కదా. సో 1 2 3 4 1 2 3 4 హైదరాబాద్. ఇది చూడొద్దు గైస్, ఇది ప్రాపర్గా లేదు. ఓకేనా. ఓకే, కావాలంటే రిమూవ్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి. 1 2 3. చెన్నైలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 2 3 4. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇలా మీరేంటంటే ఎంటైర్ డేటా ఫ్రేమ్ లెవెల్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్గా బేస్డ్ ఆన్ ది పార్టీషన్ బట్టి కూడా మీరు చేయొచ్చు. అంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. మీరు ఎలా చేయాలనుకుంటే అలా అనేది స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో రో నెంబర్ చూసినాం, అలానే బేస్డ్ ఆన్ ది పార్టీషన్ బట్టి కూడా చూసినాం కదా. అలానే గ్రూప్ వైజ్ అంటే పార్టీషన్ వైజ్ కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో డిఎఫ్ ఫైనల్ డేటా is equal to df group by emp location dot n group plus 1. Okay, let's try to display. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, బేసికల్గా ఎంప్లాయీ లొకేషన్లో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఏమిటి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్.
ఈచ్ గ్రూప్కి ఒక నెంబర్ అనేది జనరేట్ చూడండి 1 2 3 ఎన్ని ఉన్నాయి 1 అనేది 3 సార్లు వచ్చింది ఎందుకంటే ఇది బెంగళూరులో 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అలానే చెన్నై ఇంకో గ్రూప్ కదా ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 2 వచ్చింది ఎందుకంటే ఒకటే నాకు ఆల్రెడీ అయిపోయింది బెంగళూరుకి వెళ్ళింది రెండోది చెన్నై మూడోది హైదరాబాద్ అన్నమాట అంటే ఎంటైర్ డేటా ఫ్రేమ్లో రో నెంబర్ జనరేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ పార్టీషన్ బట్టి చేయొచ్చు అలానే గ్రూపింగ్ నెంబర్ అనేది బేస్డ్ ఆన్ గ్రూప్ వైజ్ కూడా చేయొచ్చు అంటే మీరు ఇప్పుడేంటి ఓన్లీ పర్టికులర్ గ్రూప్ మాత్రమే కావాలి అలాంటి కేసెస్లో మీరు ఇక్కడ ఎన్ గ్రూప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకొని మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఎలా కావాలంటే దాన్ని డిఫైన్ అనేది చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యువర్ విషయం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి సో అర్థమైంది కదా సో ఇలా రో నెంబర్ అనేది రేంజ్ క్లాస్ అండ్ అరేంజ్ అండ్ రీసెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అండ్ క్యుములేటివ్ ఇలా కూడా చేయొచ్చు అనమాట దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకోటి కోడ్ అనేది ఎవరు కూడా బై హార్ట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు అనమాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే ఓకే సో ఇందాక నాకు తెలిసి మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఏంటంటే ఈ డిఎఫ్ టెంప్ డేటా మీరు ఏంటంటే ప్రతిసారి కూడా డిఎఫ్ ఇవ్వండి ఓకే కొంచెం కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది ఓకేనా నో నీట్ టు గివ్ ఎనీ అంటే ఇనిషియల్గా నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట బట్ డోంట్ గివ్ ఎనీథింగ్ ఓన్లీ గివ్ డిఎఫ్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ర్యాంక్ అనేది ఎలా జనరేట్ చేయాలని చూద్దాం ఓకే